దేవుడు ఏది అనుమతిస్తే దానికి మనం సంతోషంగా శిరస్సు వంచగలగాలి. మన జీవితంలో తల వెంట్రుక రాలాలంటే కూడా తండ్రి ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా, తండ్రి ఆజ్ఞ లేకుండా ఒక పిచ్చుక కూడా నీళ్ళకు రాలేదు. పిచ్చుక విలువలేనిదండి. విలువలేనిది కూడా రాలాలి అంటే ఎవరు అనుమతించాలండి? తండ్రి యొక్క సార్వభౌమత్వం అనుమతించాలి. మన తల వెంట్రుక రాలాలి అంటే ఎవరు అనుమతించాలి? దేవుని యొక్క సార్వభౌమత్వం అనుమతించాలి. ఈరోజు పలానిది నీ జీవితంలో జరగాలి, జరిగిందా లేదా అనుమతించబడిందా అంటే యాదృచ్ఛికమని కొందరు అంటారు, ఇంకొందరేమో మనుషులు చేశారంటారు, ఇంకొందరేమో ప్రభుత్వాలు చేశాయంటారు, ఇంకొందరేమో శత్రులు చేశారంటారు, ఇంకొందరేమో ఏమి చెప్పాలో తోచక విధి అంటారు, కొంతమంది ఫేట్ అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు. మనం దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఎంత సెల్ఫ్ విల్ ఇచ్చాడో అంతకంటే ప్రధానమైన రీతిలో ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే దేవుని యొక్క సార్వభౌమ అధికారములోనే జరుగుతుంది. ఆయన సార్వభౌమ అధికారమునకు తల వంచడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో ఆ వ్యక్తి జీవితంలో హృదయంలో ఆధ్యాత్మిక సమాధానం అనేది తారాస్థాయికి వెళ్ళిపోతుంది.